బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. రైతులకు మేలు జరిగే విధంగా 6 ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి, ఆగిపోయినవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గోదావరి, కృష్ణా బేసిన్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలను ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. గోదావరి బేసిన్లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు దాదాపు 241 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని, వీటి ద్వారా 48,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. తక్కువ నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని, మార్చి 2025 నాటికి 100% పనులు పూర్తవ్వాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని, రైతులకు సాగునీటి అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లు పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నీలం వాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి ప్రాజెక్టు ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలి జిల్లా, మత్తడి వాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్ఆర్ఎస్సీ స్టేజ్ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. రైతులకు మేలు జరిగే విధంగా 6 ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి, ఆగిపోయినవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గోదావరి, కృష్ణా బేసిన్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలను ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు.
గోదావరి బేసిన్లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు దాదాపు 241 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని, వీటి ద్వారా 48,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతోందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. తక్కువ నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులను వీరంత తొందరగా పూర్తి చేయాలని, మార్చి 2025 నాటికి 100% పనులు పూర్తవ్వాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని, రైతులకు సాగునీరు అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లు పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నీలం వాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింపి ప్రాజెక్టు ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడి వాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్ఆర్ఎస్సీ స్టేజ్ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.